ప్రజల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహానేత కొండ లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు ఒక ఉద్యమం, ఒక త్యాగం, ఒక సిద్ధాంతంగా నిలిచిపోయింది. అధికారాల కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాలు చేసిన అరుదైన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన కొండా లక్ష్మణ్ చిన్నతనం నుంచే దేశభక్తి భావాలను పెంపొందించుకున్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి జైలు జీవితం కూడా అనుభవించారు. అనంతరం నిజాం పాలనకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగస్వామ్యమయ్యారు. స్వాతంత్రం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన బాపూజీ ప్రజల సమస్యల పరిష్కారానికే తన జీవితం అంకితం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించినప్పటికీ అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ వినియోగించుకోలేదు. ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని నిరూపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పదవిని వదులుకొని ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిగా ఆయన చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా వినిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో బాపూజీ చురుకుగా పాల్గొన్నారు. వృద్ధాప్యంలో కూడా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, అది ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన నిరంతరం చెప్పేవారు. సామాజిక న్యాయం కోసం కూడా ఆయన అనేక ఉద్యమాలు చేపట్టారు. వెనుకబడిన వర్గాలు, చేనేత కార్మికులు, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారు. సమానత్వ సమాజ నిర్మాణమే తన లక్ష్యం అని ఆయన ఆచరణలు చూపించారు. 2012 సెప్టెంబర్ 21న బాపూజీ కన్నుమూసిన ఆయన ఆశయాలు నేటికి తెలంగాణ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం ఆయన కలలకు ఒక విధంగా న్యాయం చేసినట్లయింది. ప్రజల కోసం పోరాడిన యోధుడిగా, విలువలకు కట్టుబడిన రాజకీయ నాయకుడిగా, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిరకాలం గుర్తుండిపోతారు.